ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనము అనాటమీ అండ్ ఫిజియాలజీ గురించి 1 to 50 క్వశ్చన్స్ అయితే టైప్ చేయడం జరిగింది విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి. మ్యాక్సిమం ఖచ్చితంగా వీడియో అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఎవరైతే చదివిన వాళ్ళంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక గ్రిప్ అయితే వస్తుంది. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఈ 50 క్వశ్చన్స్ చూస్తే మ్యాక్సిమం అనాటమీ అండ్ ఫిజియల్ సబ్జెక్ట్ రివైజ్ చేసినట్టు అవుతుంది. అంతకంటే ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ కామెంట్స్ పెడుతున్నారు, కొందరు నెగిటివిటీ అయితే ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళకి చెప్తున్నా, మీకు ఇష్టం ఉంటే చూడండి, లేదంటే లేదు. ఎందుకంటే నేను చెప్పిన ప్రతిదీ కరెక్ట్ అని చెప్పను. నాకు తెలిసినంత వరకు ఎంత ప్రయత్నం చేస్తే అంత నేను చెప్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ పెట్టండి, వాటిని తిరిగి మనం సరి చేసుకుందాం. మనం చదివేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే దాన్ని మళ్ళీ చూసుకోండి. మనకి ఇంటర్నెట్లో కానీ దాంట్లో కూడా సెర్చ్ చేసి మళ్ళీ దాన్ని రివైజ్ చేయండి. ఏమైనా డౌట్ అనిపిస్తే స్క్రీన్ షాట్ పెట్టండి, మళ్ళీ వాటిని రెక్టిఫై చేద్దాం. అంతేగాని చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి కానీ డిస్కరేజ్ చేయకండి. ఇక మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఈరోజు అనాటమీ అండ్ ఫిజియాలజీ. అనాటమీ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, అంతర్నిర్మాణ శాస్త్రము. అనాటమీ అంటే ఫిజియాలజీ అంటే శరీర ధర్మశాస్త్రము. అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి అనాటమీ మరియు వాటి యొక్క ఫంక్షన్స్ గురించి ఫిజియాలజీ అయితే డిస్కస్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్, వాట్ ఈజ్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద మైట్రోకాండ్రియా? అంటే మైట్రోకాండ్రియా ముఖ్య వర్క్ ఏందని అడుగుతుంది, ముఖ్యమైన పని ఏందని అడుగుతుంది. ఫస్ట్, ప్రోటీన్ సింథసిస్. బి వచ్చేసరికి ఎనర్జీ ప్రొడక్షన్. సి, స్టోర్ జెనెటిక్ మెటీరియల్. డి వచ్చేసరికి వేస్ట్ రిమూవల్. అంటే ఇక్కడ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ మైట్రోకాండ్రియా అంటే ఎనర్జీ ప్రొడక్షన్. అంటే ఏమవుతుంది, శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఏ రూపంలో? ఏటీపీ రూపంలో. ఏటీపీ అంటే ఏంది? ఎడినోసైడ్ ట్రైఫాస్ఫేట్. అంటే మైట్రోకాండ్రియాలో ఏటీపీలో ఎనర్జీ అనేది నిల్వ ఉంటుంది. మైట్రోకాండ్రియా ఆర్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ప్రొడ్యూసింగ్ ఏటీపీ. అందుకే అంటారు మనం మైట్రోకాండ్రియాని ఏమంటారు? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటారు. కణశక్తి భాండాగారం అంటారు కదా, అది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద సెల్ కంట్రోల్స్ ఇట్ యాక్టివిటీస్? అంటే మనం సెల్ ఉంటుంది మనకు కేంద్రం, ఆ సెల్ ఏమంటుంది, కణకం ఏం చేస్తుంది, ఎటువంటి యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది, ఏ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది అంటే అక్కడ ముఖ్యం ఏది? సెల్. అంటే విచ్ పార్ట్ ఆఫ్ ద సెల్ కంట్రోల్స్ ఇట్ యాక్టివిటీస్ అంటే సెల్లో ఏ పార్టు మొత్తం యాక్టివిటీస్ కంట్రోల్ చేస్తుంది? ఆప్షన్ ఏ సైటోప్లాజమా, ఆప్షన్ బి న్యూక్లియసా, ఆప్షన్ సి న్యూక్లియర్ సెల్ మెంబ్రేనా, ఆప్షన్ డి రైబోజోమ్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి న్యూక్లియస్ అంటే కేంద్రకం. ఇది సెల్లో మిడిల్ పార్ట్లో ఉంటుంది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ద న్యూక్లియస్ స్టోర్స్ డిఎన్ఏ అండ్ రెగ్యులేట్ సెల్యులార్ ఫంక్షన్స్. సెంట్రల్లో ఉండే కేంద్రకం అన్ని ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తుంది, అంటే నియంత్రిస్తుంది. ఏది? న్యూక్లియస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ మజిల్ ఈజ్ ఇన్వాలంటరీ అండ్ ఫౌండ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్? అంటే ఏ మజిల్స్ ఇన్వాలంటరీ, అనియంత్రమైన మజిల్స్ ఏవి? అనియంత్రణ అవి ఎక్కడ ఉంటాయి, ఏ భాగాలకు ఉంటాయి, ఏ అవయవాలకు ఉంటాయి? ఫస్ట్ ఆప్షన్ ఏ స్కెల్టల్ మజిల్స్, ఆప్షన్ బి కార్డియాక్ మజిల్స్, ఆప్షన్ సి స్మూత్ మజిల్స్, ఆప్షన్ డి వాలంటరీ మజిల్స్. ఇన్వాలంటరీ అంటే ఎక్కడ ఉంటాయి అంటే మనం అనియంత్రణ అంటే మన ఆధీనంలో లేనివి ఎక్కడ ఉంటాయి? డైరెక్ట్గా మనం చెప్పొచ్చు స్కెల్టలా, కార్డియాకా, స్మూతా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఇన్వాలంటరీ ఫౌండ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్ కాబట్టి స్మూత్ మజిల్స్. ఎక్స్ప్లెనేషన్, స్మూత్ మజిల్స్ వర్క్స్ వితౌట్ కాన్షియస్ కంట్రోల్ ఇన్ ఆర్గన్స్ లైక్ ఇంటెస్టైన్స్. ఇక్కడ మనది ఇన్వాలంటరీ కూడా బెస్ట్ హార్డ్ వస్తుంది, కార్డియాక్ మజిల్స్ కూడా వస్తాయి. ఇన్వాలంటరీ అంటే మనం ఏం చేసినా చెప్పి అవింతర వర్క్ చేస్తూనే ఉంటాయి. వాలంటరీ అంటే మనం ఏదైతే నియంత్రణ మన ఆధీనంలో ఉంటాయో అవి వాలంటరీ. నెక్స్ట్, విచ్ బ్లడ్ సెల్స్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్? అంటే ఏ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ని రవాణా చేస్తాయి? విచ్ బ్లడ్ సెల్స్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్? వైట్ బ్లడ్ సెల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి ఆక్సిజన్ రవాణా, రెడ్ బ్లడ్ సెల్సా, ప్లేట్లెట్సా, ప్లాస్మా? ఆన్సర్ వచ్చేసరికి బి రెడ్ బ్లడ్ సెల్స్. ఎర్ర రక్త కణాలు ఏం చేస్తున్నాయంటే, ఎందుకు ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తాయంటే వీటిలో ఆర్బీసీలో ఏముంటుందంటే ఎర్ర రక్త కణాల్లో హీమోగ్లోబిన్ ఉంటుంది. హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. ఇది ఒక క్వశ్చన్లో చాలా అయితే వస్తుంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ దాదాపు 4-5 క్వశ్చన్లు తయారు చేయొచ్చు. కాబట్టి ఒక క్వశ్చన్లో అంత దాదాపు ఎక్స్ప్లెనేషన్లో ఆప్షన్స్ అన్నీ వీలయ్యేటట్టు కవర్ చేయడం జరిగింది ఆ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్, వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్? ఇంతకుముందు మనం న్యూక్లియస్ ఇచ్చాం సెల్లో, ఇప్పుడు సెల్ మెంబ్రేన్. అంటే సెల్ మెంబ్రేన్ యొక్క ఫంక్షన్ ఏంటి?
ప్రొడ్యూస్ ఎనర్జీయా, బి కంట్రోల్ మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్, ఆప్షన్ సి స్టోర్ డిఎన్ఏ, ఆప్షన్ డి ప్రోటీన్ సింథసిస్. అంటే ఇక్కడ వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్ అని, సెల్ మెంబ్రేన్ యొక్క ఫంక్షన్ ఏంటి, సెల్ మెంబ్రేన్ ఎక్కడ ఉంటుంది, అవుటర్ ఉంటుందా, ఇన్నర్ ఉంటుందా, ఎక్కడ మిడిల్లో ఉంటుందా అనేది మనకు రావాలి. ఇప్పుడు న్యూక్లియస్ అంటే సెంటర్ భాగం అని చెప్పినాం, సెల్ మెంబ్రేన్ అంటే అవుట్ సైడ్ లేయరు. ఇది ఏం చేస్తుంది, ప్రొడ్యూస్ ఎనర్జీ, కంట్రోల్ మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ అండ్ అవుట్, స్టోర్ డిఎన్ఏ, ప్రోటీన్ సింథసిస్. ఇది ఆన్సర్ వచ్చేసరికి కంట్రోల్ చేస్తుంటుంది, మూమెంట్ కంట్రోల్ చేసి ఇన్ అవుట్ అనే తీసుకొని వెళ్తుంటుంది. కంట్రోల్ మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్. ఎక్స్ప్లెనేషన్, ద మెంబ్రెయిన్ ఈజ్ సెలెక్టివ్లీ ప్రీమియబుల్. ఏవి తీసుకోవాలి అవి ఇన్ తీసుకుంటుంది, ఏవి పంపించాలి అవి మాత్రమే పంపిస్తుంది. ఏది, సెల్ మెంబ్రెయిన్. నెక్స్ట్ 6th క్వశ్చన్, విచ్ ఆర్గాన్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్. అంటే ఏ వ్యవస్థ అనేది ఒక బాధ్యత తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది న్యూట్రియంట్స్ మరియు ఆక్సిజన్. డైజెస్టివ్ సిస్టమా, సర్క్యులేటరీ సిస్టమా, రెస్పిరేటరీ సిస్టమా, నర్వస్ సిస్టమా. ఆన్సర్ వచ్చేసరికి సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటర్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ ఏం చేస్తుంది, మూవ్స్. ఇదంటే బ్లడ్ని క్యారీ చేసుకొని దాంతోపాటే న్యూట్రియంట్స్ని, ఆక్సిజన్ని కూడా రవాణా చేస్తుంది. ఆర్బీసీ త్రో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాగా హీమోగ్లోబిన్తో ఆక్సిజన్ అయితే క్యారీ ఏ విధంగా చేస్తుందంటే, ఇక్కడ న్యూట్రియంట్స్ని, ఆక్సిజన్ని కూడా క్యారీ చేస్తుంది ఏ వ్యవస్థ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. దేంతో అంటే రక్తంతో, బ్లడ్ తోటి ఇవైతే క్యారీ చేస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్, వేర్ ఆర్ ద రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్డ్. అంటే ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి, లివర్లోనా, బోన్ న్యారోనా, స్ప్లీనా, కిడ్నీయా. అంటే మన ఆన్సర్ వచ్చేసరికి బోన్ న్యారో. అంటే ఎముక మధ్యలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అనేది అభివృద్ధి జరుగుతుంది. బోన్ న్యారో ఈజ్ ద సైట్ ఆఫ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్. నెక్స్ట్ స్ప్లీన్ అంటే ఏంది, ఇది ఒక శ్మశాన వాటిక అంటారు. దేనికి, ఎర్ర రక్త కణాలు శ్మశాన వాటిక అంటారు. ఆ విధంగా చూస్తాం. వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ హీమోగ్లోబిన్. అంటే హీమోగ్లోబిన్ యొక్క రోల్, ముఖ్య విధి ఏంది, హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంది, అలాగే ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి హీమోగ్లోబిన్ కూడా ఉపయోగపడుతుంది. హీమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది, దేంట్లో ఉంటుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హీమోగ్లోబిన్. ఆప్షన్ ఏ ఫైట్ ఇన్ఫెక్షన్స్, బి క్యారీ ఆక్సిజన్, ఆప్షన్ సి హెల్ప్ ఇన్ బ్లడ్ క్లాటింగ్, ఆప్షన్ డి ప్రొడ్యూస్ హార్మోన్స్. ఆన్సర్ వచ్చేసరికి క్యారీ ఆక్సిజన్. ఎందుకు, హీమోగ్లోబిన్ బైండ్స్ ఆక్సిజన్ ఇన్ ఆర్బీసీ. ఆక్సిజన్ తోటి బైండ్ అయిపోయి ఉంటుంది ఎర్ర రక్త కణాలు, కాబట్టి ఇది క్యారీ చేస్తుంది ఆక్సిజన్, ముఖ్య విధి. ఇంకోటి అడిగినప్పుడు రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కూడా కారణం ఏంటంటే హీమోగ్లోబిన్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్, వాట్ ఈస్ ఏటీపీ. ఏటీపీ అంటే ఏంది, ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం మైట్రోకాండ్రియాలో. ఎందుకు మైట్రోకాండ్రియాని మనం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అన్నా అలా. నెక్స్ట్ ఆప్షన్ ఏ ప్రోటీన్, ఆప్షన్ బి ఏ హార్మోన్, ఆప్షన్ సి ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్, ఆప్షన్ డి అన్ ఎంజైమ్. ఇది వచ్చేసరికి ఆన్సర్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. ఏటీపీ స్టోర్స్ అండ్ ప్రొవైడ్స్ ఎనర్జీ ఫర్ సెల్యులార్ ప్రాసెస్. ఏటీపీ స్టోర్స్ అండ్ ప్రొవైడ్స్ ఎనర్జీ ఫర్ సెల్యులార్ ప్రాసెస్. ఇది మన ఏదైతే మైట్రోకాండ్రియల్ ఎనర్జీ అనేది ఏటీపీలో స్టోర్ చేసుకుంటుందో, ఎంత స్టోర్ చేసుకుంది ఏటీపీలో, 7200 క్యాలరీస్. 1 ఏటీపీ ఈక్వల్ టు 7200 క్యాలరీస్ ఎనర్జీని అయితే స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్, విచ్ ఆర్గాన్ రిమూవ్స్ వేస్ట్ అండ్ ప్రొడ్యూస్ యూరిన్. అంటే ఏ ఆర్గాన్ రిమూవ్స్ వేస్ట్, అంటే వేస్ట్ మెటీరియల్ తీసి ప్రొడ్యూసర్స్ అంటే ఉత్పత్తి చేస్తుంది యూరిన్. ఆప్షన్ ఏ లివర్, ఆప్షన్ బి కిడ్నీ, ఆప్షన్ సి స్టమక్, ఆప్షన్ డి హార్ట్. ఆన్సర్ వచ్చేసరికి కిడ్నీ. కిడ్నీ ఏం చేస్తుంది, కిడ్నీస్ ఫిల్టర్ బ్లడ్ అండ్ రిమూవ్ వేస్ట్ వయా యూరిన్. కిడ్నీ ఏం చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది బ్లడ్ని అండ్ రిమూవ్ వేస్ట్ వయా త్రూ యూరిన్. నెక్స్ట్ 11th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. వాట్ ఈస్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ అంటే ఏమంటాం, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డైరెక్ట్ కాకుండా ఆప్షన్ చూద్దాం. ఏ నెఫ్రాన్, బి ఎల్వియోలై, సి న్యూరాన్, డి హెపటోసైట్. ఆన్సర్ వచ్చేసరికి నెఫ్రాన్. నెఫ్రాన్ ఏమంటారు, కిడ్నీ యొక్క స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ అంటే నెఫ్రాన్ అంటారు. ఒకవేళ ఎల్వియోలై ఇది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. అండ్ నెక్స్ట్ ప్రతిదానికి ఏది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అనేది కూడా చూసుకోవాలి.
నెఫ్రాన్ ఫిల్టర్స్ బ్లడ్ టు ఫ్రమ్ యూరిన్. నెఫ్రాన్స్ ఫిల్టర్ బ్లడ్ టు ఫ్రమ్ యూరిన్. నెఫ్రాన్ అనే బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది యూరిన్లో అని అంటుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్. విచ్ ఆర్గన్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్యాస్ ఎక్స్చేంజ్? అంటే ముఖ్యంగా గ్యాస్ ఎక్స్చేంజ్కు రెస్పిరేటరీ సిస్టమ్ ఏవి ఉపయోగపడుతుంది? గ్యాస్ ఎక్స్చేంజ్ హార్టా, లంగ్సా, కిడ్నీయా, లివర్? అంటే ఇంత కావని గ్యాస్ ఎక్స్చేంజ్ అనే పదం రావచ్చు కాబట్టి క్వశ్చన్ అయితే కొన్నిసార్లు ఈ విధంగా కూడా వచ్చే అవకాశం ఈజీగానే. లంగ్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ టిష్యూ కనెక్ట్స్ మజిల్స్ టు బోన్? అంటే ఏ టిష్యూ అనేది మజిల్స్ నుండి బోన్కు కనెక్ట్ అయి ఉంటుంది? మజిల్స్ టు బోన్స్ ఏ టిష్యూ కనెక్ట్ అయి ఉంటుంది? వాటిని ఏమంటారు? లిగమెంట్సా, టెండాన్సా, కార్టిలేజా, ఫ్యాసికా? ఇప్పుడు మనం చూసుకుంటే లిగమెంట్స్ అంటే లిగమెంట్ అంటే బోన్కు అటాచ్ అయిపోతుంది కాబట్టి లిగమెంట్ అన్నాం. టెండాన్ అంటే బోన్కు మజిల్ టచ్ ఉంది, టెండాన్ అంట. కార్టిలేజ్ అంటే ఏం స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ కార్టిలేజ్, చిన్న వృద్ధ వస్తుంది. ఫ్యాసిక్ అనేది. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ టిష్యూ కనెక్ట్స్ మజిల్స్ టు బోన్? మజిల్ నుండి బోన్ కనెక్ట్ అయ్యేది టెండాన్. టెండాన్ ఏం చేస్తుంది? టెండాన్ అనేది మజిల్స్కు ఇట్లా బోన్కి అటాచ్ అయి ఉంటుంది. టెండాన్స్ అటాచ్ మజిల్స్ టు బోన్స్. నెక్స్ట్ 14th క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రోటీన్ దట్ గివ్స్ స్కిన్ ఇట్స్ స్ట్రెంగ్త్ అండ్ ఎలాస్టిసిటీ? అంటే ఇక్కడ మనకు ఒక ప్రోటీన్ ఉంటుంది, అది స్కిన్కి ఏమవుతుంది? ఒక స్ట్రెంగ్త్ని ఇస్తుంది, ఎలాస్టిక్ అంటే సాగే గుణాన్ని ఇస్తుంది. అదేది? ఏ కొల్లాజిన్, బి కెరాటిన్, సి మయోసిన్, డి యాక్టిన్. కొల్లాజిన్ అనేది ఒక తంతువు, ఇదేమంటే సాగే గుణము, ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది. ఇది స్కిన్కు ఉపయోగపడుతుంది. కొల్లాజిన్ ఆన్సర్. కొల్లాజిన్ ఈజ్ ద స్ట్రక్చరల్ ప్రోటీన్ ఇన్ ద కనెక్టివ్ టిష్యూ. కొల్లాజిన్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ ప్రోటీన్ ఇన్ ద కనెక్టివ్ టిష్యూ. ఎగ్జాంపుల్ కెరాటిన్ ఉంటుంది. ఈ కెరాటిన్ వల్ల మనం ఏ రంగులకి ఏ రంగులకు మారుతున్నాం అనేదా, ఈ కెరాటిన్ అనేది ఎక్కడ ఉంటుంది? హెయిర్లో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది అనేది. అలాగే మయోసిన్ అనేది ఎక్కడ ఉంటుంది, ఈ యాక్టిన్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇవనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ హోమియోస్టాటిస్? వాట్ ఈజ్ హోమియోస్టాటిస్? హోమియోస్టాటిస్ అంటే ఏంది ఇంతకు? ఫస్ట్ దానివల్ల ఫంక్షన్ ఏంది, ఏం ఫంక్షన్ చేస్తుంది అనేది గుర్తుకురావాలి. ఇట్ ఈస్ సెల్ డివిజన్. హోమియోస్టాటిస్ అనేది అంటే సెల్ డివిజనా? నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టేబుల్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే మెయింటెనెన్స్ చేస్తుందంట, అంటే ఈక్వల్ సమతుల్యం చేస్తుందా ఇంటర్ ఎన్విరాన్మెంట్. సి ఎనర్జీ ప్రొడక్షన్ అంటే ఎనర్జీని ఉత్పత్తి చేస్తుందా. డి డైజెషన్ ఆఫ్ ఫుడ్ అంటే ఎనర్జీని డైజెషన్ చేస్తుందా. ఆన్సర్ వచ్చేసరికి బి మెయింటెనెన్స్ ఆఫ్ స్టేబుల్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే మెయింటైన్ చేస్తుంది. మెయింటెనెన్స్ ఆఫ్ స్టేబుల్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. హోమియోస్టాసిస్ కీప్స్ బాడీ కండిషన్స్ బ్యాలెన్స్. ఈ హోమియోస్టాటిస్ వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది కండిషన్లో ఉంటుంది, బ్యాలెన్స్గా అవుతుంది. ఎందుకంటే హోమియోస్టాటిస్ అంటే ఇంటర్నల్గా బాడీని మొత్తం బ్యాలెన్స్గా చేయడమే. నెక్స్ట్ 16th క్వశ్చన్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద వైట్ బ్లడ్ సెల్స్? అంటే ముఖ్యంగా వైట్ బ్లడ్ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంది? ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్, బి ఫైట్ ఇన్ఫెక్షన్స్, సి క్లాట్ బ్లడ్, డి క్యారీ న్యూట్రియన్స్. వైట్ బ్లడ్ సెల్స్ అనగానే మనకు రోగ నిరోధక శక్తి పెంచేవి కాబట్టి ఏమిటికి? ఫైట్ ఇన్ఫెక్షన్స్. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి WBCs డిఫెండ్ ద బాడీ అగెనెస్ట్ ప్యాథోజన్స్. ఏవైతే వ్యాధిక నిరోధకాలు ఉంటాయో వాటికి అగెనెస్ట్గా దాడి చేస్తాయి. ఇది WBC. నెక్స్ట్ 17th క్వశ్చన్. విచ్ సిస్టమ్ కంట్రోల్స్ వాలంటరీ మూమెంట్? ఏ సిస్టమ్ అనేది వాలంటరీ మూమెంట్ని కంట్రోల్ చేస్తుంది? విచ్ సిస్టమ్ కంట్రోల్స్ వాలంటరీ మూమెంట్? నర్వస్ సిస్టమా, డైజెస్టివ్ సిస్టమా, సర్క్యులేటరీ సిస్టమా, ఎండోక్రైన్ సిస్టమా? నర్వస్ సిస్టమ్ ఆన్సర్. ద నర్వస్ సిస్టమ్ సెండ్స్ సిగ్నల్స్ టు మజిల్స్ టు మూవ్. అంటే నర్వస్ సిస్టమ్ నాడి వేస్తామని చెప్తే ముందరికి మూవ్ అంటే మూవ్ అవ్వాలి, ఈ దీనికి రెస్పాన్సెస్ ఇక్కడ పోవాలి, ఇది టచ్ చేసినప్పుడే వేడిగా ఉందని మన నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో చెప్పేసి. నెక్స్ట్ 18th క్వశ్చన్. వాట్ డస్ ద డైజెస్టివ్ సిస్టమ్ ప్రైమర్లీ డూ? అంటే ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ఏం చేస్తుంది? అబ్జర్వ్ ఆక్సిజన్, బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ అండ్ అబ్జర్వ్ న్యూట్రియన్స్, సి పంప్ బ్లడ్, డి రిమూవ్ వేస్ట్. అంటే ఏం చేస్తుంది? ముఖ్యంగా బ్రేక్ డౌన్ ఫుడ్ అండ్ అబ్జర్వ్ న్యూట్రియన్స్. ఏవైతే ఫస్ట్ సింపుల్ టు కాంప్లెక్స్, కాంప్లెక్స్ టు సింపుల్ అనేది అంటే సరళ పదాల నుండి సంక్లిష్టంగా చిన్న చిన్న అణువులుగా తీసుకున్న ఫుడ్ని ఏ విధంగా జీర్ణం చేస్తుంది అనేది క్వశ్చన్ వచ్చేది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ 50 క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్స్లో వచ్చినవి కాబట్టి వీటినే సెలెక్షన్ చేసుకొని వీటి ఎన్నో అడిషనల్ ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేసి
ఆప్షన్స్ కొన్ని తీసి ఇంపార్టెంట్ టర్మ్స్ పెట్టడం జరిగింది. మీరు ఎక్కడైతే ఈ టర్మ్స్ వింటూ ఉంటే ఏమవుతుందంటే వాటి గురించి కూడా మీరు చదివేటప్పుడు చూసుకునేటప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇంకా ఎక్కువ తెలుసుకోగలుగుతారు, కాబట్టి ఎటువంటి ఆన్సర్ అయినా చేయగలుగుతారు అనేది ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తే వాళ్ళకి ఇంత మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రైమర్లో ఏం చేస్తారు, బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ అండ్ అబ్జర్వ్ న్యూట్రియంట్స్. Digestion converts food into usable energy and building blocks. Next, 19th question. Which organ produce insulin? ఏ ఆర్గాన్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది? లివరా, ప్యాంక్రియాసా, కిడ్నీయా, స్టమకా? ప్యాంక్రియాస్ అనేది ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. రెగ్యులేట్ అంటే చేస్తుంది. ప్యాంక్రియాస్ రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ బై ఇన్సులిన్ సిక్రేషన్. అంటే ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది బ్లడ్ షుగర్ బై ఇన్సులిన్ సీక్రెషన్. ఎప్పుడైతే ఇన్సులిన్ స్రవిస్తుందో ఆ బ్లడ్లో వాటి బ్యాలెన్స్ అనేది రెగ్యులేట్ చేస్తుంది, అది ఇన్సులిన్. అంటే ఇన్సులిన్ ఏ ఆర్గాన్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటేనేమో ప్యాంక్రియాస్, బట్ మళ్ళీ డెప్త్ అవుతే ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, బ్లడ్ ఇది ఇన్సులిన్ రిలీజ్ అయినప్పుడు స్రవించినప్పుడు ఆ బ్లడ్ని ఏమైనా రెగ్యులేట్ చేస్తుంది ప్యాంక్రియాస్. 20th question. What is the largest organ of the human body? అంటే లార్జెస్ట్ ఆర్గాన్ ఏది హ్యూమన్లో? కిడ్నీనా, లివరా, స్కిన్నా, లంగ్సా, ఏది? ఆన్సర్ వచ్చేసరికి లార్జెస్ట్ ఆర్గాన్ అంటే స్కిన్. స్కిన్ ప్రొటెక్ట్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ రెగ్యులేట్ టెంపరేచర్. స్కిన్ ఏం చేస్తుంది, మన శరీర భాగంలో ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ మొత్తం కప్పి మొత్తం బాడీకి టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ 21 క్వశ్చన్. వాట్ కనెక్ట్స్ బోన్ టు బోన్స్? ఇంతకుముందు అక్కడ మజిల్ టు బోన్ డిస్కస్ చేసి ఇక్కడ బోన్ టు బోన్ అంటే ఆప్షన్ ఏ టెండాన్స్, బి లిగమెంట్స్, సి మజిల్స్, డి కార్టిలేజ్. ఆన్సర్ వచ్చేసరికి బి లిగమెంట్స్. ఈ లిగమెంట్స్ ఏం చేస్తారు, స్టెబిలైజ్ జాయింట్స్ బై కనెక్టింగ్ బోన్స్. బోన్స్కి ఏమైతుందో మంచిగా కనెక్ట్ అయ్యి స్ట్రెంత్ ఇచ్చి ఒకదానికొకటి స్టెబిలైజ్గా చేస్తుంది. నెక్స్ట్ 22nd క్వశ్చన్. విచ్ సిస్టమ్ ఇంక్లూడ్స్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్? ఏ సిస్టమ్ ఇంక్లూడ్ ఉంటుంది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్? ఏ సర్క్యులేటరీ, బి నర్వస్, సి రెస్పిరేటరీ, డి ఎండోక్రైన్. ఇక్కడ ఏం చేస్తుందంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ మొత్తం సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, మొత్తం ఈ బాడీ ఫంక్షన్స్ కంట్రోల్ చేస్తుంది. అంటే ఇక్కడ బ్రెయిన్ అండ్ ఇక్కడ స్పైనల్ కార్డ్ ఉంటుంది, ఏ సిస్టమ్ కిందకి వస్తుంది, సర్క్యులేటరీ, రెస్పిరేటరీ, ఎండోక్రైన్ అంటే నర్వస్ సిస్టమ్ నాడీకి సంబంధించింది వస్తుంది. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మళ్ళీ మనకు పిఎన్ఎస్, ఏఎన్ఎస్ అని ఉంటుంది, వాటిల్లో ఇవన్నీ వస్తాయి అన్నట్టు. ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటేనే మనకు బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అని. నెక్స్ట్, వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఇన్ లివింగ్ ఆర్గానిజం? ఇంతకుముందు మనం ఒకటి నెఫ్రాన్ గురించి చేస్తాం. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద నెఫ్రాన్ అంటే మనం కిడ్నీ అడిగితేనేమో నెఫ్రాన్ అన్నాం, బట్ ఇక్కడ ఏమన్నాడు, బేసిక్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ లివింగ్ లైఫ్ ఆర్గాన్ అంటే లైఫ్ కానీ, నెక్స్ట్ లివింగ్ ఆర్గానిజం అడిగితే డైరెక్ట్ మనం సెల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ద లైఫ్. అంటే మనం బతికి ఉండడానికి సెల్లే కారణం కాబట్టి సెల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ద లైఫ్ అన్నాం. ఆన్సర్ డైరెక్ట్ సెల్. సెల్స్ అన్ని కలిపితే టిష్యూస్ అవుతాయి, టిష్యూస్ అన్ని కలిపితే ఆర్గాన్ అవుతాయి, ఆర్గాన్స్ అన్ని కలిపితే ఒక సిస్టమ్ అవుతుంది. ఇది ఎక్స్ప్లెనేషన్. సెల్స్ ఆర్ ద ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద లైఫ్. ఈ సెల్స్ వల్లనే మనకు ఫండమెంటల్ ప్రాథమిక కారణం ఏదంటే ఒక లైఫ్ ఏర్పడడానికి సెల్సే. నెక్స్ట్ 24th. వాట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్? ఏ పార్ట్ అనేది బ్రెయిన్ని కంట్రోల్ చేస్తుంది మరియు సమన్వయపరుస్తుంది? మన బ్రెయిన్. వాట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్? మన బ్రెయిన్లో ఏ పార్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది, కోఆర్డినేషన్ సమన్వయపరుస్తుంది? సెరిబ్రమా, సెరిబెల్లమా, మెడుల్లనా, హైపోథాలమా? సెరిబ్రమ్, సెరిబెల్లం. ఇందులో పెద్దది ఏది, చిన్నది ఏది? సెరిబ్రమ్ ఫస్ట్ వస్తుంది, పెద్దదా చిన్నదా? సెరిబెల్లం లాస్ట్కి వచ్చి చిన్నదా పెద్దదా అనేది కూడా తెలుసుకోవాలి. ఈ మెడుల్లా ఆమ్లాంగేటా ఎక్కడ ఉంటుంది, హైపోథాలమస్ ఎక్కడ ఉంటుంది, వీటి ఫంక్షన్స్ ఏంటి అనేవి కూడా చూసుకోవాలి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి సెరిబెల్లం. సెరిబెల్లం మేనేజెస్ మజిల్స్ కోఆర్డినేషన్ అండ్ బ్యాలెన్స్. సెరిబెల్లం ఏం చేస్తుంది, మజిల్స్ని కోఆర్డినేషన్ ఇచ్చి బ్యాలెన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ 25th క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ప్లేట్లెట్స్? ప్లేట్లెట్స్ యొక్క రక్తపలికల యొక్క ఫంక్షన్ ఏంటి, విధులు ఏం చేసి? ఫైట్ ఇన్ఫెక్షన్స్, క్యారీ ఆక్సిజన్, హెల్ప్ ఇన్ బ్లడ్ క్లాటింగ్,
డి ప్రొడ్యూస్ హార్మోన్స్. ఇది ఏం చేస్తుందంటే ప్లేట్లెట్స్ రక్త పలికలు ఎప్పుడైతే ఇంజురీస్ అవుతాయి మనకేం చేస్తుంది రక్తం గడ్డగట్టడానికి ఫస్ట్ మనకు క్వశ్చన్ కూడా చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ రక్తం గడ్డగట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది విటమిన్ కే అని ఇదేదో పెడుతుంటారు కానీ ఫస్ట్ కారణం ప్లేట్లెట్స్. ఆన్సర్ కూడా ఇక్కడ అందుకే ఇచ్చింది. మెయిన్ ఫంక్షన్ ఏదంటే హెల్ప్ ఇన్ బ్లడ్ క్లాటింగ్ అని. ప్లేట్లెట్స్ ఆర్ ద ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ క్లాట్ ఫార్మేషన్. ఇక్కడ ఎంత బాగున్నాయి చూడండి క్వశ్చన్. రక్త పలికలు అనేది రక్త స్కందనం అంటే రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ 26th క్వశ్చన్. విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్? అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏ హార్మోను రెగ్యులేట్ చేస్తుంది? థైరాక్సిన్ హార్మోనా, ఇన్సులినా, అడ్రినలినా, ఇన్సులినా? మనం ఆల్రెడీ క్వశ్చన్ కూడా డిస్కస్ చేసాం. ఎక్స్ప్లెనేషన్ ఆ క్వశ్చన్ అయిపోయింది. మళ్ళీ ఇది డైరెక్ట్గా క్వశ్చన్ ఇస్తే ఎట్లుందని ఇవ్వడం జరిగింది. ఇన్సులిన్ లోయర్స్ బ్లడ్ గ్లూకోజ్ బై ఫెసిలిటేటింగ్ ఇట్స్ అప్టేక్ ఇన్ టు ద సెల్స్. ఏ హార్మోన్ షుగర్ లెవెల్స్ కంట్రోల్? ఇన్సులిన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద రైబోజమ్స్? రైబోజమ్ యొక్క విధి ఏంది? ప్రొడ్యూస్ ఎనర్జీ, శక్తిని ఉత్పత్తి చేస్తుందా, సింథసైజ్ ప్రోటీన్స్, స్టోర్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, డైజెస్ట్ సెల్యులార్ వేస్ట్. రైబోజమ్స్ ఏం చేస్తాయి? సింథసైజ్ ప్రోటీన్స్ విచ్ఛిన్నం చేస్తాయి. సింథసైజ్ ప్రోటీన్స్. ఎక్స్ప్లెనేషన్. రైబోజోమ్స్ ట్రాన్స్లేట్ ఎంఆర్ఏ ఇంటూ ప్రోటీన్స్. రైబోజోమ్స్ ఏం చేస్తాయంటే ఎంఆర్ఏ ఇంటూ ప్రోటీన్. మనకు ఒక టేబుల్ ఉంటుంది. లైసోజైమ్స్ ఏం చేస్తాయి, రైబోజోమ్స్ ఏం చేస్తాయి, ప్రోటీన్ సింథసిస్, డిజాల్వింగ్, ఇవన్నీ రైబోజోమ్స్, లైసోజోమ్, గాల్జీ ఆపరేటర్, సెంట్రోజోమ్స్, సెంట్రోమియర్స్, ఈ మైటోకాండ్రియా వీటన్నిటి గురించి చూసుకోవాల్సిందే ఖచ్చితంగా. బట్ ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఇప్పుడు ఏంటంటే వాట్ ఈజ్ రైబోజోమ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్. అంటే ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయంట కొత్తగా సింథసైజ్ ప్రోటీన్స్. విచ్ బ్లడ్ టైప్ ఈజ్ నోన్ యాజ్ ద యూనివర్సల్ డోనర్? ఏ బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ డోనర్ అంటారు? డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఓ అంటారు. మరి యూనివర్సల్ డోనార్ అన్నాం, మరి యూనివర్సల్ రిసీవర్ని ఏ బ్లడ్ గ్రూప్ అంటారు? మరి ఓని ఏ బ్లడ్ గ్రూప్ అంటారని మనం ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినాం. రిసీవర్ ఏది? మరి అవన్నీ కూడా ఒకసారి బ్లడ్ గ్రూప్ మొత్తం బ్లడ్ గ్రూప్స్ ఎన్ని, బ్లడ్ గ్రూప్స్ ఎవరు కనుగొన్నారు అనేది కూడా అవన్నీ చూసుకోవాలి. ఎక్స్ప్లెనేషన్. ఓ బ్లడ్ లాక్స్ ఏ అండ్ బి యాంటిజెన్స్ మేకింగ్ ఇట్ సేఫ్ ఫర్ ఎనీ రెస్పాన్స్. అంటే ఏమవుతుందంటే టైప్ ఆఫ్ బ్లడ్ లాక్స్ ఏ అండ్ బి యాంటిజెన్స్ మేక్ ఇట్ సేఫ్ టు అంటే ఓ బ్లడ్ గ్రూప్ ఎవరికైనా ఇవ్వచ్చు, అది సేఫ్ ఏ గ్రూప్ కైనా. వాట్ కైండ్ ఆఫ్ జాయింట్ ఈజ్ ద నీ? అంటే నీ మన మోకాల్లో ఏ టైప్ జాయింట్ ఉంది? బాల్ అండ్ సాకెట్ అయితే షోల్డర్లో. ఇంగు జాయింట్ ఎక్కడ ఉంటుంది? మన మోకాల్లో. పైవోట్ జాయింట్ ఎక్కడ ఉంటుంది? ఫిక్స్డ్. ఆన్సర్. ద నీ అలోస్ మూమెంట్ ప్రైమర్లీ ఇన్ వన్ ప్లేన్ లైక్ ఏ హింగ్ జాయింట్. ద knee allows movement primarily in one plane like hinge joint. Next question. Which organ produce bile? ఏ ఆర్గాన్ అని ప్రొడ్యూస్ చేస్తుంది? బాయిల్ పైత్యరస్ అని ఏ ఆర్గాన్ ప్రొడ్యూస్ చేస్తుంది? స్టమకా, ప్యాంక్రియాసా, లివరా, గాల్ బ్లాడర్? లివర్ ప్రొడ్యూసెస్ బాయిల్ జ్యూస్ అండ్ బాయిల్ దట్ హెల్ప్స్ డైజెస్ట్ ఫ్యాట్. ఈ లివర్ అనేది బాయిల్ జ్యూస్ ఉత్పత్తి చేస్తుంది, బట్ ఏం ఫంక్షన్? ఫ్యాట్స్ని డైజెస్ట్ చేస్తుంది. ఇందులో ఏ పిగ్మెంట్ ఉందో బైలురుబిన్, బయలుపడిన పిగ్మెంట్స్ ఉంటాయి. అవి పిగ్మెంట్సా, సాల్ట్స్ అనేవి కూడా డిస్కషన్ చేయాలి. అది నెక్స్ట్ 31st. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద లింపాటిక్ సిస్టమ్? లింపాటిక్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంది, విధేంది? ప్రొడ్యూసెస్ హార్మోన్స్, ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్, డిఫెండ్ అగెన్స్ట్ ఇన్ఫెక్షన్ అండ్ మెయింటైన్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్, డైజెస్ట్ న్యూట్రియన్స్. ఇక్కడ ఏమంటుందంటే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లింపాటిక్ సిస్టమ్ అంటే శోషరస వ్యవస్థ యొక్క ఫంక్షన్ ఏంది? మనం లాంగ్ టర్మ్ బస్సులో జర్నీ చేస్తుంటాం, మనకు వాటర్ స్టోర్ అవుతుంది బ్లడ్ సర్క్యులేట్ కాకుండా, అదే లింపాటిక్ సిస్టమ్ అంటారు. ఆన్సర్ వచ్చేసరికి డిఫెండ్ అగెన్స్ట్ ఇన్ఫెక్షన్ అండ్ మెయింటైన్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మెయింటైన్ చేస్తుంది. మనం చాలాసేపు ఒకే దగ్గర కాలు పెడితే బ్లడ్ సర్క్యులేట్ కాకుండా అక్కడ ఫ్లూయిడ్స్ అనేవి రావడం వల్ల స్వెల్ అయిపోతుంది. The lymphatic system filters fluids and fights pathogens. Next, 32 question. Which cell organelle is responsible for packaging and transporting proteins? ఏ సెల్ ఆర్గనెల్ అంటే రెస్పాన్స్ ప్యాకేజింగ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ ప్రోటీన్స్? గాల్జీ ఆపరేటర్స్, లైసోజోమ్,
ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, మైట్రోకాండ్రియా. ఆన్సర్ వచ్చేసరికి గోల్జీ ఆపరేటర్స్. Golgi modifies sorts and packages proteins for secretion. Next, which vitamin is essential for blood clotting? A vitamin important. Which vitamin is essential for blood clotting? రక్తం గడ్డగటానికి ఏది? ఇంతకుముందు ప్లేట్లెట్స్ కూడా ఇచ్చినాం, అలాగే ఇక్కడ ఓన్లీ విటమిన్స్ ఇవ్వడం కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విటమిన్ కే. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి విటమిన్ కే యాక్టివేట్స్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. విటమిన్ కే వల్ల ఏమవుతుంది రక్తం ఎందుకు గడ్డగడుతుంది అంటే కొన్ని కారణాలు, కొన్ని వాటికి ప్లేట్లెట్స్ వాటికి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది కాబట్టి అవైతే బ్లడ్ అయితే క్లాట్ అయిపోతుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పిగ్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ స్కిన్ కలర్? అంటే ఇక్కడ ఏంది స్కిన్ ఆ కలర్లో ఉండడానికి కారణం ఏంది? ఆ పిగ్మెంట్, ఆ వర్ణక ద్రవ్యం ఏంది? స్కిన్ ఎందుకు బ్లాక్ కలర్లో ఉంది, రెడ్ కలర్లో ఉంది, వైట్ కలర్లో ఉంది? వాటిలో ఏముంటాయి? ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్, బి మెలానిన్, సి క్లోరోఫిల్, డి కెరాటిన్. కెరాటిన్ ఎక్కడ ఉంటుంది? గోర్లలో ఇక్కడ ఉంటుందా, హెయిర్లో ఉంటుందా? క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఎక్కడ ఉంటుంది? లీవ్స్లో ఉంటుంది. మెలానిన్ అని ఎక్కడ ఉంటుంది? శరీరంలో ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేది ఎక్కడ? రక్తంలో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసరికి మెలానిన్. మెలానిన్ డిటర్మైన్స్ స్కిన్ అండ్ హెయిర్ పిగ్మెంటేషన్. మెలానిన్ ఏం చేస్తుంది? డిటర్మైన్స్ స్కిన్ అండ్ హెయిర్ పిగ్మెంటేషన్. 35th, విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ హార్ట్ రేట్ అండ్ బ్రీతింగ్? మన బ్రెయిన్లో ఏ పార్ట్ కంట్రోల్స్ హార్ట్ రేట్ మరియు బ్రీతింగ్ని కంట్రోల్ చేస్తుంది? ఏ సెరిబ్రమ్, బి మెడుల్లా ఆబ్లాంగేటా, సి సెరిబెల్లం, డి థాలమస్. ఆన్సర్ వచ్చేసరికి మెడుల్లా అనేది కంట్రోల్ చేస్తుంది హార్ట్ బీట్ని అండ్ బ్రీతింగ్. ద మెడుల్లా రెగ్యులేట్స్ వైటల్ ఆటోనమిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ 36th క్వశ్చన్, విచ్ టిష్యూ కనెక్ట్స్ మజిల్స్ టు బోన్? ఆల్రెడీ డిస్కస్ చేసినాం, టెండాన్. వాట్ టైప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్? అంటే ఇక్కడ ఏమంటుంది? బ్లడ్ వెజల్స్, ఏ బ్లడ్ వెజల్స్ బ్లడ్ని దూరంగా హార్ట్ నుంచి దూరంగా తీసుకుపోతున్నాయి అన్నాడు. ఏ బ్లడ్ వెజల్స్ హార్ట్ నుండి దూరంగా తీసుకుపోతున్నాయి అంటే డైరెక్ట్ వెయిన్స్, ఆర్టరీస్, క్యాపిలరీస్, వెన్యూల్స్. ఆన్సర్ వచ్చేసరికి బి ఆర్టరీస్. ఆర్టరీస్ క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు టిష్యూ. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏం చేస్తుంది? హార్ట్ నుంచి టిష్యూస్కు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. విచ్ మైక్రోన్యూట్రియంట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద బాడీ? ఇక్కడ మైక్రోన్యూట్రియంట్, మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్ ఎన్ని? 2 రకాలు. స్టడీ ఎక్కడ? విటమిన్ స్టడీని ఏమంటారు? ఆ ఏడీకి ఏంది, ఆ బీసీలు ఏమేమన్నా విటమిన్స్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. 1, 2 బిట్లయితే విటమిన్ మీద ఉంటాయి ఎప్పుడు. ఇక్కడ ఏమన్నాడు? విచ్ మైక్రోన్యూట్రియంట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద బాడీ? బాడీకి మెయిన్ సోర్స్ ఏది? ఎనర్జీ, ఇన్స్టాంట్ ఎనర్జీ ఏవి ఇస్తాయి? క్వశ్చన్. కార్బోహైడ్రేట్స్ డైరెక్ట్. ప్రోటీన్స్ ఏం చేస్తాయి? నెక్స్ట్ విటమిన్స్ ఏం చేస్తాయి? ఫ్యాట్స్ ఏం చేస్తాయి? కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ ఇంటూ గ్లూకోజ్, ప్రైమరీ ఫ్యూయల్ ఫర్ సెల్స్. అందుకే అన్నారు ఇన్స్టాంట్ ఎనర్జీ అన్నారు కార్బోహైడ్రేట్స్. ఇక్కడ మంచి క్వశ్చన్. ప్రైమరీ ఫ్యూయల్ ఫర్ ద సెల్స్, ప్రైమరీ ఫ్యూయల్ ఫర్ ద సెల్స్. నెక్స్ట్ 39th క్వశ్చన్, విచ్ ఆర్గాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్? ఏ ఆర్గాను ఉత్పత్తి చేసింది రెడ్ బ్లడ్ సెల్స్ని? బోన్ మ్యారో. ఆల్రెడీ క్వశ్చన్ కూడా అయిపోయింది ఎముక మధ్య. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్ దట్ రిజల్ట్స్ ఇన్ 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్? అంటే ఇక్కడ ఏమంటుందంటే ఈ ప్రాసెస్లో సెల్ డివిజన్ అనేది 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్, 2 ఒకే విధంగా ఉంటాయి, XX, XY అనేది. ఆ విధంగా ఆ డివిజన్ ఉంటుంది. ఆ డివిజన్ ఏమంటారు? సమవిభజన, క్షేకర విభజన, కరద్రవ విభజన అంటారా? ఏ విభజన అంటారని అడిగింది ఇక్కడ. టర్మ్ ప్రాసెస్ సెల్ డివిజన్ దట్ రిజల్ట్స్ ఇన్ 2 ఐడెంటికల్ సెల్స్ అన్నాడు. ఆన్సర్ వచ్చేసరికి మైటోసిస్. మైటోసిస్ ఎన్ష్యూర్స్ జెనెటిక్ మెటీరియల్ ఈస్ కాపీడ్ ఆఫ్ గ్రోత్ అండ్ రిపేర్. నెక్స్ట్ 41th క్వశ్చన్, విచ్ గ్లాండ్ ఈజ్ నోన్ యాజ్ ద మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్? ఏ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అంటారు? థైరాయిడా, అడ్రినలా, పిట్యూటరీ, ప్యాంక్రియాస్. ఆన్సర్ వచ్చేసరికి పిట్యూటరీ గ్లాండ్. ద పిట్యూటరీ కంట్రోల్స్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ వై హార్మోన్ రిలీజ్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద అల్వియోలై ఇన్ ద లంగ్స్? లంగ్స్లో ముఖ్య ఫంక్షన్ ఏది? ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద అల్వియోలై ఇన్ ద లంగ్స్. ఏ ట్రాప్ డస్ట్ పార్టికల్స్, బి ఎక్స్చేంజ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, సి ప్రొడ్యూస్ మ్యూకస్, డి కంట్రోల్ ఎయిర్ ఫ్లో. ఆన్సర్ వచ్చేసరికి ఎక్స్చేంజ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అల్వియోలై అంటే ఇన్ ద లంగ్స్ అంటే
ఎక్స్చేంజ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ చేస్తుంది. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి alveoli provide a large surface area for gas exchange. Next 43 question, which vitamin is essential for calcium absorption and bone health? ఏ విటమిన్ ఎసెన్షియల్ ఫర్ కాల్షియం అబ్జార్ప్షన్ అండ్ బోన్ హెల్త్? విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ బి12, విటమిన్ డి. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి విటమిన్ డి ఫెసిలిటేట్స్ కాల్షియం అబ్జార్ప్షన్ ఇన్ ద గట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్? అంటే లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రే ఉంటుంది, ఆ పెద్ద ప్రే యొక్క ముఖ్య ఫంక్షన్ ఏంది? అబ్జర్వ్ న్యూట్రియంట్స్, అబ్జర్వ్ వాటర్ అండ్ ఫార్మ్ ఫీకస్, డైజెస్ట్ ప్రోటీన్స్, ప్రొడ్యూస్ బాయిల్. అంటే లార్జ్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది? అబ్జర్వ్ వాటర్ అండ్ ఫార్మ్ ఫ్యూకస్, వాటర్ని అబ్జర్వ్ చేసి ఫిల్టర్ చేస్తుంది, అక్కడ ఫ్యూకస్ని వేస్ట్ అంతా ఉంటుంది కదా దాన్ని ఫామ్లో చేస్తుంది. ద లార్జ్ ఇంటెస్టైన్ అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ ద వేస్ట్ మెటీరియల్. నెక్స్ట్ 45th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ మజిల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఓన్లీ ఇన్ ద హార్ట్? మనం ఏ టైప్ మజిల్స్ హార్ట్లో ఉంటాయి కేవలం? స్కెల్టల్, స్మూత్, కార్డియాక్, వాలంటరీ? కార్డియాక్ మజిల్. కార్డియాక్ మజిల్ కాంట్రాక్ట్స్ ఇన్వాలంటరీ టు పంప్ ద బ్లడ్. మనం ఇంతకుముందు వాలంటరీ, ఇన్వాలంటరీ, కార్డియాక్ అని. వాలంటరీ అంటే మన ఆధీనంలో ఉంటాయి, ఇన్వాలంటరీ అంటే ఆధీనంలో ఉండవు, కార్డియాక్ అంటే డిఫాల్ట్గా హార్ట్కి ఉంటాయి కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలి. కార్డియాక్ మజిల్ కాంట్రాక్ట్స్ ఇన్వాలంటరీ పంప్ బ్లడ్. నెక్స్ట్ 46th క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఎంజైమ్స్? ఎంజైమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంది? ప్రొవైడ్ ఎనర్జీ, స్పీడ్ అప్ కెమికల్ రియాక్షన్స్, స్టోర్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్. ఆన్సర్ వచ్చేసరికి స్పీడ్ అప్ కెమికల్ రియాక్షన్స్. ఎంజైమ్స్ ఏం చేస్తున్నాయి? ఆ కెమికల్ రియాక్షన్ స్పీడప్ చేయడానికి. ఎంజైమ్స్ అనేది యాక్టివ్ బయాలజికల్ ఉత్ప్రేరకాలుగా, జీవ ఉత్ప్రేరకాలుగా చేయడానికి ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతున్నాయి, ఉపయోగపడుతున్నాయి. సారీ, విచ్ స్ట్రక్చర్ కనెక్ట్స్ ద టూ హెమిస్ఫియర్స్ ఆఫ్ ద బ్రెయిన్? బ్రెయిన్ అనేది ఒక రెండు భాగాలు విడిపోతుంది కదా, అది ఆ రెండు భాగాలు విడిపోతున్న దాన్ని ఏ జాయిన్ చేస్తుంది, దాని యొక్క పేరు ఏమంటారు అని అడిగింది. కార్పస్ కల్లోజం, థాలమస్, హైపోథాలమస్, సెరిబెలం. బ్రెయిన్ గురించి చదువుకున్న వాళ్ళ బ్రెయిన్ పార్ట్స్ తెలుసు, డైరెక్ట్గా కార్పస్ కాలోజం అని పెడతారు. కార్పస్ కాలోజం ఏం చేస్తుంది? అలౌస్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ బ్రెయిన్ హెమిస్ఫియర్స్. ఈ రెండు మధ్యలో రెండు హెమిస్ఫియర్ అంటే రెండు అర్ధ భాగాలు డివైడ్ చేసి వాటికి మంచి కమ్యూనికేషన్ చేయడానికి కార్పస్ కాలోజం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 48th క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ జాయింట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద షోల్డర్? ఈ షోల్డర్లో ఏ జాయింట్ ఉంటుంది? ఇంతకుముందు నీలో మనం డిస్కస్ చేసాం, నీలో హింగ్ జాయింట్ అని. ఇక్కడ షోల్డర్లో వచ్చేసరికి బాల్ అండ్ సాకెట్ అని జాయింట్ అని ఉంటుంది. పైవాట్ జాయింట్ ఎక్కడ ఉంటుంది, ఏ గేమ్కి ఉపయోగపడుతుంది అనేది కూడా డిస్కస్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్, ద షోల్డర్ జాయింట్ అలౌస్ మూమెంట్ ఇన్ ద మల్టిపుల్ డైరెక్షన్. షోల్డర్ జాయింట్ ఏం చేస్తుంది? మల్టిపుల్ మూమెంట్కి మల్టిపుల్ డైరెక్షన్స్లో ఉపయోగపడుతుంది. విచ్ ఆర్గన్ స్టోర్స్ బైల్ ప్రొడ్యూస్డ్ బై ద లివర్? ఇక్కడ ఏ ఆర్గన్ స్టోర్ చేసుకుంటున్న బైల్ ప్రొడ్యూస్డ్ బై ద లివర్? గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్. ఆన్సర్ వచ్చేసరికి గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది? గాల్ బ్లాడర్ కాన్సన్ట్రేట్స్ అండ్ స్టోర్స్ బైల్ ఫర్ డైజెషన్. మొత్తం గాల్ బ్లాడర్ స్టోర్ చేసుకుంటుంది. గాల్ బ్లాడర్ పిత్తాశయంలో అది మొత్తం ఒక యాసిడిటీని ఒక ఫామ్ని కల్పిస్తుంది గాల్ బ్లాడర్. 15th క్వశ్చన్, 50వ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఎండోక్రైన్ సిస్టమ్? ఎండోక్రైన్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంది? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్, కోఆర్డినేట్స్ బాడీ ఫంక్షన్స్ త్రూ హార్మోన్స్, ప్రొటెక్ట్ అగెనిస్ట్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ ప్రొవైడ్ స్ట్రక్చరల్ సపోర్ట్. ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుందంటే కోఆర్డినేట్ బాడీ ఫంక్షన్స్ అండ్ త్రూ అంటే సమన్వయపరుచుకుంటూ హార్మోన్ని రెగ్యులేట్ చేస్తుంది. ద ఎండోక్రైన్ సిస్టమ్ సీక్రెట్స్ హార్మోన్స్ అండ్ రెగ్యులేట్స్ మెటబాలిజం, గ్రోత్ అండ్ మోర్. మన జీవక్రియలను అన్ని రెగ్యులేట్ చేస్తుంది ఏవి? ఎండోక్రైన్ వ్యవస్థ. ఇవి 1 to 50 క్వశ్చన్స్లో చాలా డిస్టర్బెన్స్ ఉన్నా అసలు వీలు కాని సమక్షంలో కూడా ఖచ్చితంగా డిఎస్సి దగ్గరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చేయాలని ఎంత సౌండ్ వచ్చినా చివరికి చేసినా కంప్లీట్గా. కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదంటే నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి, డిస్కస్ చేద్దాం. అందరికీ ఒక పోల్ పెట్టి అప్పుడు చెప్పేస్తాను. వాట్సాప్లో కూడా షేర్ చేశాను కరెక్ట్ ఆన్సర్. అంతేగాని నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి.
పాజిటివ్గా తీసుకొని సరి చేసుకోండి. మనం చదువుతున్నాం కాబట్టి వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోండి. మనకంటూ ఒక స్టాండర్డ్ బుక్స్ ఉంటే మనకు కూడా ఒక తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో మనలాగా కూడా మన సిలబస్లో ఉంటేనేమో చాలా ఈజీగా అయిపోయేది. అది ఒకవేళ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.